నమస్కారం, ఆంధ్రప్రభ ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. గత ఎపిసోడ్లో కృపరాణి గారు సాయిబాబాకు తనకు ఉన్న అనుబంధం గురించి చాలా చక్కగా వివరించారు. ఇక ఈ ఎపిసోడ్లో సాయిబాబా ఆమెకి ఇచ్చిన సందేశం ఏంటి, అనుభవాలు ఏంటి, ఇలాంటివన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, చెప్పండి. లాస్ట్ ఎపిసోడ్లో సాయిబాబాని మీరు ఎప్పుడు పూజించారు, ఎలా నమ్మకం కలిగింది, ఇవన్నీ చెప్పారు కదా. సో ఈ ఎపిసోడ్లో సాయిబాబాకి మీకు ఉన్న అనుబంధం గురించి, అలాగే ఆ లీలల గురించి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, తప్పకుండా. లీలలు అంటే అనేకమైనవి ఉన్నాయమ్మా. అంటే మీ జీవితంలో నా జీవితంలో మీరు అనుభవం పొందినవి, నేను అనుభవం పొందినవి, అలాగే సాయిబాబా గారు ఇచ్చిన సందేశాలు చాలా ఉన్నాయి. ఒక లీల, ఒక సందేశం అయితే ఇప్పుడు ప్రత్యేకించి ఒకటి చెప్పబోతున్నాను. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా వినాయక చవితి టైంలో మా బాబుకి ఆరోగ్యం బాగోలేదు. అంటే మామూలుగా నేను పండక్కని వెళ్ళాను. బాబు వాళ్ళ కొలీగ్కి హార్ట్ అటాక్ వస్తే బాబు వాళ్ళందరూ కూడా, కొలీగ్స్ అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగితే సరే బాబు ఆ రోజంతా పండగ ఇంటికి రాకుండా, అమ్మ నేను ఇక్కడ ఇలా నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాను, మీరేం కంగారు పడకండి వచ్చేస్తానని చెప్పన్నాడు. సరే వచ్చాడు, మామూలుగా ఉన్నాడు. సరే నేను రిటర్న్ ప్రయాణం అయిపోయాను. కరెక్ట్గా నేను ఇంకా ట్రైన్ ఎక్కాక ఫోన్ వచ్చింది, అమ్మ నాకు ఆరోగ్యం బాగాలేదు, జ్వరంగా ఉంది అని అన్నాడు. సరే ఏంటి ఇలా జ్వరం ఉందన్నాడు. సరే రాత్రంతా నిద్రలేదు కదా, కొలిక్కి బాగాలేదని వెళ్ళారు కదా, సరే నలతగా ఉన్నాడేమోలే అని చెప్పి అనుకున్నా. మళ్ళీ నా ట్రైను అర్ధరాత్రి విజయవాడకి వచ్చాక మా కోడలు ఫోన్ చేసింది, మమ్మీ చేతన్కి జ్వరం తగ్గట్లేదు, చాలా ఎక్కువగా ఉంది అని చెప్పాను. మరేంటి రిటర్న్ అయిపోనా అని అంటే, వద్దు అంత నైట్ మళ్ళీ అక్కడ ట్రైన్ దిగద్దు, హైదరాబాద్ వెళ్ళిపో, రేపు పొద్దునకి ఏదన్నా తగ్గుద్దేమో చూద్దామని చెప్పి అని అందనమాట. సరేనా, అసలు ఇంకా నేను ట్రైన్లో తెలిసాక నిద్ర పట్టలేదు ఇంకా నాకు. సరే మార్నింగ్ 8కి నేను హైదరాబాద్ రీచ్ అయ్యాను. కరెక్ట్గా నేను వచ్చి ఇంట్లో దిగాక మళ్ళీ ఫోన్ వచ్చింది, మమ్మీ జ్వరం తగ్గట్లేదు, నువ్వు బయలుదేరిపో, ఇమీడియట్గా నీకు ఫ్లైట్ చేసేస్తాము, వచ్చేసేయనంటే నేను అదే సూట్ కేసు అక్కడ పెట్టేసేసి మళ్ళీ ఇంకో 4 బట్టలు పెట్టుకొని మళ్ళీ సేమ్ రిటర్న్ జర్నీ అయిపోయాను. ఇంకా అసలు 1 మినిట్ కూడా ఆగల. మళ్ళీ వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పటికి మా బాబుకి విపరీతమైన జ్వరం, 104, అసలు తగ్గట్లేదు. వాడు అలాగే పడుకొని ఉన్నాడు. అసలు ఏమీ అర్థం కావట్లేదు. అయిపోయింది, ఆ రోజు అయిపోయింది, మరుసటి రోజు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, జ్వరం అసలు ఏం మాత్రం తగ్గట్లా. నేను అసలు ఇంకా బాబాకి లెగిసి నేను నమస్కారం పెట్టాలి అని మటుకు నా మనసులో కలగలేదు. ఎంత బాధ అంటే అసలు హోప్స్ తగ్గిపోతుందా అన్నట్టు అనిపించింది. హోప్స్ కూడా వదిలేసుకున్నాను. ఏంటి ఇట్లాంటి పరిస్థితి వస్తుంది ఏంటి బాబా అని చెప్పి నాకు నేనే మదన పడిపోతున్నాను. అందులో టెస్టింగ్ ఇచ్చాం, బ్లడ్ టెస్ట్కి ఇస్తే డెంగ్యూ అని తెలిసాక ప్లేట్లెట్స్ గ్రాడ్యువల్లీ 1,50,000 నుంచి 90,000, 75,000, 15,000 కూడా పడిపోయింది. ఇంకా అసలు బాబు కండిషన్ టోటల్లీ మారిపోతుందని చెప్పి ఇంకా ఆ అమ్మాయి దగ్గర నేను బాధపడినా ఆ అమ్మాయి బాధపడుతుంది, ఆ అమ్మాయి నా దగ్గర బాధపడినా నేను ఎక్కువ బాధపడతానని చెప్పి ఇద్దరం స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. కానీ నేను అసలు బాబా ఎంకే చూడలేదు. ఏం జరగాలనుకుంటుందో బాబా నీ నిర్ణయమే, నాకు అసలు ఏం తెలియడం లేదు అని చెప్పి మనసులో నాకు నేనుగానే ప్రాధేయపడుతున్నా. ఒక పక్క బాబు దగ్గర బాధపడదామంటే వాడు జ్వరంలో ఉన్నాడు, వాడు ఏమవుతాడా ఏంటి ఇట్లా సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పి చాలా వరీ అయిపోయాక మామూలుగా ఫోన్ ఉంటుందిగా చేతిలో రెగ్యులర్గా, ఆ ఫోన్ ఓపెన్ చేస్తే నాకు ఒక సందేశం వచ్చింది బాబా గారు, నువ్వు వెంటనే నా మందిరానికి వెళ్ళి దునిలో కొబ్బరికాయ వేసి 11 ప్రదక్షిణాలు చేసిరా, నేను నీకు కావాల్సింది నీ చేతిలో పెడతాను అని చెప్పని వచ్చింది. ఇంకా అసలు నేను ఏ నిమిషం ఆగల. బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం. బాబు అదే కోడల్ని బాబు దగ్గర ఉండమని చెప్పి, నాని నేను ఇప్పుడే గుడికి వెళ్ళి వస్తానని చెప్పేసి ఇంకా ఇమీడియట్గా బయలుదేరిపోయాను. అందులో చెన్నై మైలాపూర్లో ఫేమస్ టెంపుల్, బాబా టెంపుల్. యాక్చువల్గా దున్ని ఉంటుంది అక్కడికి వెళ్తే అది అండర్ కన్స్ట్రక్షన్స్లో రీమోడల్ రెన్యూవల్ చేస్తున్నారు, దుని లేదు అక్కడ. అసలు అగ్ని పరీక్ష ఎలాంటిదంటే దుని అసలు తీసేశారు, ఏదో హోమం చేస్తున్నారు, సెక్యూరిటీ అన్నాడు నాకు ఇవ్వండి నేను వేస్తానంటే, వద్దు నీకు ఇచ్చేది కాదమ్మా అని చెప్పి తమిళంలో అని చెప్పి బయటకు వచ్చి నాకొక్కదాన్ని అక్కడ ఏదో గట్టులాగా ఉంటే కూర్చొని నాకొక్కదానిగా నేను ఏడుస్తూనే ఉన్నా. ఏంటి పరిస్థితి, నువ్వే కదా దునిలో ఏమన్నావు, ఇక్కడ చూస్తే దుని లేదు, మళ్ళీ ఈ పరీక్ష ఎక్కడ పెడుతున్నావు అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేశా. టీ నగర్లో ఒక టెంపుల్ ఉందని చెప్పి వచ్చిందన్నమాట. అక్కడికి వెళ్ళాను, పరిగెత్తుకు వేరే ఆటో మాట్లాడుకొని ఊబర్ ద్వారా అక్కడికి వెళ్ళాను.
అక్కడికి వెళ్తే అసలు నేను అక్కడ గుళ్ళో బాబా విగ్రహం కూడా చూడట్లా. నా కొడుకుని సేవ్ చేయని కూడా నేను అడగలేకపోతున్నాను. పరిస్థితి అంత తీవ్రం దాటిపోయింది. ఏంటి బాబా అని చెప్పి అనుకుంటాను, దుని కోసం ఎదుగుతున్నాను తప్పితే ఇంకా నేను ఏది తిరగడం లేదు. ఇంకా నాకు అనిపించింది సరే అక్కడ దునికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ దేవాలయ సంస్థానం వాళ్ళే అది ఓపెన్ చేసి వేస్తారమ్మా, ఇది మీరు వేయడానికి లేదు అని చెప్పని అన్నారు. ఇక్కడ కూడా మళ్ళీ పరీక్ష పెట్టావు బాబా అని చెప్పి అనుకొని ఒకటే దుని ముందు నుంచొని నువ్వు వేయమన్నావు, ఇక్కడ పరిస్థితుల ప్రభావం ఇలాగుంది, ఏది చేసినా నువ్వే, నేను తీసుకొచ్చాను, ఈ కాయని ఇక్కడే పెడుతున్నాను అని 11 ప్రదక్షిణాలు చేసేసుకొని నువ్వేం చేస్తావు నీదే బాబా అని చెప్పి దండం పెట్టేసుకొని ఆ కళ్ళ కారిపోతున్నా కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసారు. మనసు ఎప్పుడైతే వచ్చి ఆ దునిలో కొంచెం అక్కడ ఈబూదిలాగా తీసుకున్నాను, అది బాబుకి పెట్టాను. అంతే గ్రాడ్యువల్గా ప్లేట్లెట్స్ పెరిగిపోవడం జరిగి నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా బాబుని డిశ్చార్జ్ చేశారు. అప్పుడు బాబా ఏదైతే చెప్పారో నీకు కావాల్సింది నేను చేతిలో పెడతానని నాకు నమ్మకం ఇచ్చారు కదా, అలాగే నా బాబుని మళ్ళీ ఒక పునర్జన్మ ఇచ్చినట్టే. నిజంగా ఎంత అంటే నేను అందుకే నేను ఆ టైంలో నేను ఏది అడగలేకపోయాను బాబాని. ఏం చేస్తావో బాబా నీ ఇష్టం అని చెప్పేసి అనుకున్నాను. అసలు ఆయన ఇంకా చూడలేదు, ఎందుకంటే మానవ హృదయం తల్లి హృదయం మరి రెండు అడ్డొచ్చేస్తున్నాయి ఇక్కడ. బాబాని ఏమీ అనలేను, మన ప్రారంధాలు ఎలా ఉన్నాయి అనేది మనకేం తెలియదు. అలాగని దేవుణ్ణి బాబాని నేను నింద వేయలేను. ఇంకా అందుకని ఏది చేస్తావు నువ్వే నాయన అని అనుకుంటే మా బాబుని చాలా ఆరోగ్యంగా మళ్ళీ తీసుకొచ్చి సంతోషంగా మా అందరి హృదయాలు చాలా సంతోషం వచ్చాడు బాబా. అట్లాంటి లీలలు ఎన్ని ఉన్నాయంటే అమ్మ చెప్పలేను నేను, అసలు అలా చూపిస్తారనమాట బాబా. అలాగే మీరు కొన్ని సందేశాల అనుభవాలు రాశారు, నేను చదువుతాను, మీరు చెప్పండి దాని గురించి. మనకు కష్టాలు వచ్చాయని భగవంతునితో చెప్పాల్సిన అవసరం లేదు. సుఖాలు ఇచ్చేవాడికి కష్టాలు సుఖాలు దానంతటా అవే వస్తాయి, అదే భగవంత్ మహిమ. అంటే ఇది ఏ సిచ్యువేషన్ లో మీకు జరిగింది ఇలా? ఇప్పుడు మామూలుగా మనం జీవన విధానం ఎలాగైనా మంచి చెడులు అన్నీ జరుగుతాయమ్మా. కష్టాలు అనేది వస్తూ ఉంటాయి, మనం హ్యూమన్ బీయింగ్స్. మనం కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం బాధపడిపోవడం జరుగుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకనొక సందర్భంలో ఏదో ఒక విషయంలో కుటుంబ సమస్యలే కావచ్చు, లేకపోతే ఉద్యోగ సమస్యలే కావచ్చు, ఏదో ఒకటి మనసుకి కలత కలగకుండా అనేది జరగదు, అది జరుగుతుంది. మనం ఎంత భగవంతుడి మీద ధ్యాస పెట్టినా కూడా కష్టం అనేది ఉంటుంది. ఆ కష్టం వచ్చినప్పుడు మనం కుంగిపోతే ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా మనం ఇప్పుడు నమ్మకం అనేది ఎలా పెట్టుకుంటామంటే మనకి తలనొప్పి వస్తే ఒక శారిడన్ ఒక ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే అది తగ్గుతుందని ఎలా నమ్మకం ఉందో అలాగే భగవంతుడు అనేది కూడా సాయి అనేది మన నమ్మకం. ఎలాగంటే ఏదైనా కూడా తీరుతుంది, మనకి మన సమస్యను మనం తీర్చుకోగలము, మనం ఒడ్డును చేరుకోగలం అనే నమ్మకం మనకి 100% ఉండబట్టేనే మనం నమ్మగలుగుతాం. అట్లాంటప్పుడు ఆ నమ్మకం ఉన్నప్పుడు ఒక్కోసారి ఎలాగంటే విపరీతమైన వేదన వచ్చేస్తుంది. ఏంటి ఇది ఎలా దాటుకోవడం నా వల్ల కాదు బాబా, ఇంకా నా వల్ల కాదని ఒక్కోసారి అయితే చెప్పేస్తాను, ఏదన్నా చెయ్యి నువ్వు, ఒకసారి ఈ జీవితమే వద్దు అన్నట్టు అనిపించేస్తుంది. అలా వస్తూ ఉంటుంది. అందరికీ ఉంటాయమ్మా, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అందరూ అనుకుంటారు నీకేమో సాయి ఉన్నారు అది ఇది అని అనుకుంటారు, కానీ ఉంటాయి, ఉండకుండా ఉండవు, ఉంటాయి. కొన్ని ప్రారంధం అవ్వచ్చమ్మా, కొన్ని అమ్మ మనకి కొన్ని వాటిలో మనం స్వయంగా మనం కల్పించుకున్నవే ఉంటాయి డెఫినెట్గా ఉంటుంది. అలాంటప్పుడు బాబా అదే చెప్తారు, కష్టాలు వచ్చినప్పుడు కలత చెందవద్దు, సాయి సాయి సాయి. మా గురువుగారు కూడా మార్నింగ్ ఉదయం చెప్పారనమాట, ఆయన ఇలాగ మీ ఇంటర్వ్యూకి వస్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన అదే నిదర్శనం. మనం ప్రాపంచిక వ్యవహారాల గురించే మనం ఆలోచిస్తున్నాం. ఆ బాబా ఏం చెప్తున్నారు, నన్ను పిలవండి, సాయి 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 అనండి, నేను మీ విషయాల్లో నేను జోక్యం చేసుకుంటాను, మీ ప్రతి విషయంలోనూ మీ వెంట ఉంటాను, మీ వెన్నంటే నేను నడుస్తానని అంత ఇదిగా చెప్తున్నప్పుడు మీరు ఎందుకు అనరు? అందరినీ సాయి సాయి ఏదనుకున్నా మీరు బయలుదేరుతున్నప్పుడు కానీ భోజనం చేస్తున్నప్పుడు కానీ మంచినీళ్ళు అవుతున్నప్పుడు కానీ బాబా ఉన్నారు, సాయి 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 సాయి. ఆ నామజపమే మనల్ని ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులైనా మనల్ని దాటించగలుగుతూ ఉంటుంది. అలాగే ఇంకో సందేశం, ఎవరి పనులు వారే చేసుకోవాలి, ఎవరో తోడు వస్తారని నిరీక్షించకండి, దైవ కరుణతో సర్వం సానుకూలమవుతుంది, విచారపడకండి. ఇది ఏ సందర్భంలో సందేశం? పరిస్థితులు అనేది అదే ఏమన్నారమ్మా బాబా, ఏమన్నారు ఒకసారి చెప్పు. ఎవరి పనులు వారే చేసుకోవాలి, ఎవరు తోడు వస్తారని నిరీక్షించకండి, దైవ కరుణతో సర్వం సానుకూలిస్తుంది. నేను ఒక టైంలో జాబ్ అనేది చేశానమ్మా, చేసాము. ఇప్పుడు జాబ్స్లో అన్నాక ఒక్కొక్క వర్క్, ఇవాళ ఉన్న వర్క్ రేపు ఉండదు, అదే వర్క్ రేపు ఇంకో చోట వేస్తారు, లేకపోతే ఇంకో చోట వేస్తారు.
కొన్ని తెలిసేవి ఉంటాయి, కొన్ని తెలియక ఉంటాయి, కొన్ని అనుభవపూర్వకంగా ఉంటాయి, కొన్ని అనుభవం లేనిగా కూడా ఉంటాయి అన్నమాట. అలా అనుకున్నప్పుడు సరే ఒకసారి ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తారులే, ఈ వర్క్కి నాకు సహాయపడతారు అని చెప్పి నేను ఏదైనా అనుకోవడం, లేకపోతే ఇంకేదన్నా ఇప్పుడు నేనున్న ఉద్యోగంలో ఆడిటింగ్ అని ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఏదన్నా చేసుకోవాలి అంటే ఇంకొకళ్ళ ప్రోత్సాహం ఉండాలి, ఇంకొకళ్ళ ఇన్స్పిరేషన్ ఉండాలి, లేకపోతే ఇంకొకళ్ళ తోడు కావాలి, ఇంకొకళ్ళ సహాయం కావాలి అని చెప్పి నేను ఇలా ఎదురు చూస్తున్నప్పుడు నాకు బాబా చెప్పేది, అసలు ఎవరో వస్తారని అసలు ఎదురు చూడొద్దు, నువ్వు ఏది చేయదలుచుకున్నావో అది చేసేసే, నీకు ఏది అనేది నీకు లోటు అనేది నేను జరగకుండా నేను నిన్ను చూసుకుంటా వస్తూ ఉంటా, అన్నీ సానుకూలం అవుతాయి, నువ్వెందుకు ఆందోళన చెందుతావు. ఏదైనా అంతే అమ్మ, ఏదైనా. ఇప్పుడు మా బాబు చిన్నప్పటి నుంచి నేను వాడిని ఒక ఫ్యూచర్ ఒక లెవెల్గా తీసుకురావడానికి కూడా వీడు ఎలా వస్తాడా, ఎలా చదువుతాడా, ఏ విధంగా సక్సెస్ అవుతాడా అనే ఆందోళనలో ఉన్నప్పుడు కూడా ఎందుకు అన్నిటికీ ఆందోళన పడతా ఉంటావు, నీలో ఏమీ లేనిది నువ్వు ఎందుకు ఆందోళన చెందుతావు, నేను ఉన్నాను కదా అని అభయం ఇచ్చి ప్రతి విషయంలోనూ నన్ను ముందుకు నడిపించిందే బాబా గారు. అలాగే మా బాబు విషయంలో కూడా ప్రతిదీ సక్సెస్ బాటలో తీసుకొచ్చి అలా అన్నిటికీ వెన్నంటి ఉండి వాడిని ఒక ప్రయోజకుడిని చేసింది కూడా బాబా గారేను. ఆడు నమ్ముతాడు, కానీ నా అంతగా కాకపోయినా నేను చెప్తాను, ఇలా బాబా ఉన్నారా అని, నీకు ఉంటాడులే ముసలాయన, ఆయన అన్నీ చెప్తా ఉంటాడు అని చెప్పాను అంటాడు. కానీ వాడికి ఎప్పుడైతే నమ్మకం, ఓకే ఏదన్నా అడిగి ఏదన్నా సమస్యగా ఉన్నప్పుడు నన్ను అడుగుతాడు, అమ్మ నీ ముసలాయన అడిగి సందేశం చెప్పు, నాకేం చెప్తాడు అని చెప్పాను అంటాడు. లేకపోతే వాడే ఇంగ్లీష్లో ఏదన్నా, ఇంగ్లీష్లో కూడా ఉంటాయి బుక్స్, అది చూసుకుంటాడు, ఓకే ముసలాయన ఇది చెప్పాడు అని చెప్పి చేస్తాడు, ఖచ్చితంగా బిలీవ్ చేస్తాడు. సరే నేను ఎందుకంటే ఇప్పుడు నా జనరేషన్కి పిల్లల జనరేషన్కి చాలా తేడా ఉంటుంది. నేను నమ్మానని వాళ్ళని నమ్మమంటే నమ్మరు. వాళ్ళ మనసుకి ఎవరికైనా అమ్మ బలవంతంగా చెప్పి పూజ చేయించలేము. ఇష్టపడి ఏది చేయదు, కష్టపడి ఏది చేయకూడదు, ఇష్టపడి చేయాలి. ఏ పనైనా సరే, నువ్వు పూజ అవని, నీ వర్క్ అవని, లేకపోతే నీ పిల్లల పాలన, ఏదైనా కుటుంబ వ్యవహారాలే కానీ ఏదన్నా కానీ ఏ పనైనా కూడా మనం ఇష్టపడి చేస్తే అది సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది, 100% అవుతుంది. అదే కష్టంతో చేస్తే అది ప్రతిదీ కష్టంగానే అనిపిస్తుంది. దైవ కార్యంలో కూడా బాబా విషయంలో కూడా మనం ఇష్టపడి చేసుకోండి మీరు పూజ. కష్టాలు అంటే కష్టాలుగానే అనిపిస్తుంది. లేదు మేము బాబా దయ వల్ల ఇవాళ బాగున్నాము అని చెప్పి అనుకొని లెగండి. మార్నింగ్ లేచేటప్పుడే సాయి సాయి అనుకొని లెగండి. ఆ రోజు 24 గంటలు మీకు ఆయనే తోడుండి మీ కార్యాల్లోనే ఆయన ఉంటారు. మనం పిలిచిందల్లా ఒక సాయే కదా, ఆయన దగ్గరికి వచ్చి చేసేస్తాను కాదు. మనం అనుకుంటాం మనమే చేసేస్తున్నాం, మనమే ఎదిగిపోతున్నాం, కాదు, మన వెనకాల ఒక శక్తి అనేది ఉంటుంది ఖచ్చితంగా. తెలుసుకోవాలి, తెలుసుకొని మనం ముందుకు అడుగు వేస్తే మిగతా కార్యాలు మనకి ఏదైతే అవసరమో అదే అనుకూలంగా బాబా చేసి పెడతారు. మనకి తల్లి బిడ్డ విషయంలో ఎలా ఆలోచిస్తుంది, ఏదైతే పాజిటివ్ ఆ బిడ్డకి ఏదైతే మంచి అనేదో ఆ మంచి వరకే ఇస్తుంది అంతే కదా. ఏ తల్లైనా ఇలా ఈ లెవెల్లో వెళ్ళాలి, ఈ విధంగా నా కొడుకు ప్రయోజకుడు, లేకపోతే నా బిడ్డ ఏ విధంగా ఆడపిల్ల అయినా ఈ విధంగా ఉండాలని ఒక తల్లిగా ఉంటుంది కదా, మా తప్పన ఉంటుంది కదా. మనకి ఏదైతే అనుకూలం ఉందో, మన జీవితాల్లో ఏదైతే రాసి పెట్టిందో అది బాబా గారు మనకి ఆ విధంగా మనకి మంచి జరుగుతుంది అన్న విషయానికే ఇస్తారు తప్పితే మనం ఎంత అడిగినా కూడా అది జరగంది అయితే దానివల్ల మనకు ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక ఆ కార్యం అనేది అవ్వదమ్మా. మనకి మన సంతోషం కోసమే అది ఏదైతే చెయ్యాలి అనుకుంటారో అది చేస్తారు. చేయనప్పుడు కూడా ఆయన్ని నిందించడానికి కూడా మనకు అసలు ఆస్కారం, బాబా గారిని మనం ఒక మాట నిందించే ఆ హక్కేనే మనకు లేదు, మానవ జన్మగా మనకు లేదు. ఎందుకంటే సద్గురురాయుడు ఆయన మన కోసం వచ్చారు. అది ఆ విధంగా మనం నమ్ముకుంటూ వెళ్ళామంటే మన జీవన విధానం చాలా చాలా బంగారు బాటలాగా ఉంటుందమ్మా. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. విన్నాము, ఏదో చేసాము, పూజ చేసాము, పూలు పెట్టాము, ఏదో అయిపోయాం, మేము బాబా గుడికి వెళ్ళాం, బాబాకి ఇలా చేస్తున్నాం, అసలు మనం ఈ జీవం ఈ శరీరం అరిగిపోయేంత వరకు సేవ చేసినా కూడా ఆ రుణం తీర్చుకోలేము. ఎన్నో జన్మల నుంచి ఆయనతో అనుబంధంతో ఉంటేనే మనం ఇవాళ ఆయన గురించి మాట్లాడగలుగుతాం. అసలు సాయి అని పిలవాలన్నా ముందు మనకు ఆ అర్హత ఉండాలి, ఆ అర్హత ఉంటేనే మనం పిలవగలుగుతాం, లేకపోతే అసలు మనం సాయి అని కూడా అనలేమమ్మా. అది ఎలాగంటే అనుభవపూర్వకంగా బాబా గారితో ఒక అనుబంధం అనేది ఏర్పరచుకున్నామంటే మన బాట బంగారు బాట అవుతుంది. ఇక తర్వాతి సందేశం చూసుకున్నట్లయితే అమ్మా, జగన్మాతను పూజించండి, దేవి భాగవతం చదవండి, 10 రోజులు ఇట్టే గడిచిపోతాయి, కోరిన ఫలం తప్పక లభిస్తుంది. ఇది ఏ సందర్భంలో? ఇదే ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదమ్మా. ఇప్పుడు ఇలా 30 సంవత్సరాల నుంచి నాకు బాబాతో అనుబంధం. ఎప్పుడు నవరాత్రులు వచ్చే ముందైనా సరే, లేదంటే విడి రోజుల్లో అయినా సరే, బాబాగారు చెప్పేది ఒకటే ఒక మాట అమ్మ, నన్ను పూజించండి అని బాబాగారు ఎప్పుడు చెప్పలేదు.
నాతో అసలు ఎప్పుడు నన్నే పూజించండి, నన్నే ధ్యానించండి అని మటుకు చెప్పలేదు. నేను ఒక గురువుని, నేను ఒక దేవుడు దూతని అనే చెప్తారు తప్పితే ఆయన ఎప్పుడు నన్ను పూజించండి అని కూడా బాబాగారు ఎప్పుడు అడిగింది లేదు. బాబాగారు ఎప్పుడు చెప్పినా కూడా జగన్మాతను పూజించండి, దేవీ భాగవతం చదువుతూ ఉండు, కోరిన కోరికలు అలాగే నీకు నెరవేరుతూ ఉంటాయి అని చెప్తానే ఉండేవాళ్ళు. ఇంట్లో కూడా అలాగే అమ్మవారికి నిత్యం పూజ చేసుకుంటూ ఉంటానమ్మ. బాబాగారికి ఎలాగో ఇంట్లో అమ్మ కూడా ఉన్నారు, నిత్యం చేసుకుంటూ ఉంటా. ఆ అమ్మ ఎలాగంటే మనకొక తల్లి కన్నా ఎక్కువే, అంత చంటి బిడ్డలాగా తన ఒడిలో పెట్టుకొని మనకి ఎటువంటి కష్టాన్నైనా కూడా అమ్మ పూజ చేసుకుంటే మటుకు చాలా ఎంత ఫలితం ఉంటుందంటే అమ్మ, అది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళమ్మ సమస్య ఉంది, నాకు ఈ సమస్య అండి, నాకు ఈ బాధ అండి, ఇలాగని అనుకుంటారు. ప్రతి దానికి ఒక పరిహారం అనేది ఖచ్చితంగా ఉంటాయమ్మ, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు సమస్యను దాటాలి అంటే మనకి తలనొప్పి వస్తే మనమే మెడిసిన్ వేసుకోవాలి. ఏదైనా ఏ నొప్పి వచ్చినా మనమే వేసుకోవాలి, అంతేగాని మీరు వేసుకుంటే తగ్గదు కదా నాకు నొప్పి వస్తే. అలాగే సమస్య ఏదైతే ఉందో ముందు ఏం పరిహారం చేస్తే దాన్ని మనం దాటగలుగుతాము అని చెప్పేది ఫస్ట్ ఆలోచించుకోండి. ఇవాళ నన్ను చాలామంది బాబా సందేశాలు అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అమ్మ ఒక సందేశం చెప్పండి, బాబా ఏం చెప్తున్నారు. ఆ సందేశం ఇస్తాను, నేను ఇవ్వను అని చెప్పడంలా. కానీ బాబా ఆ రోజు ఎలా చెప్తారంటే అదే చెప్తారని ఏం లేదు, ఆ కుటుంబంలో ఏదైతే జరుగుతుందో ఆ విషయం మీద చెప్తారమ్మా. మీకు ఇవాళ ఈ సమస్య మీదే చెప్తారు, ఇవాళే పెళ్ళి అవుద్ది, పలానా పెళ్లి కొడుకు అవుతాడో పలానా పెళ్లి కూతురు అవుతుందో అలాగని ఏం చెప్పరమ్మా. ఏదైతే జరగాలనుందో మీ ఇంట్లో అదే విషయంగా చెప్తూ ఉంటారు. కానీ ఏది సమస్య ఉన్నా కూడా అది ఇవాళ అయిపోతుందా అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ అది ఎప్పటికి అవుతుంది, దాని పరిహారం ఎలా చేసుకోవాలి, మనం ఎలా పరిష్కరించుకోవాలనే విధంగా కొంచెం నిదానంగా ఆలోచించుకోండి. అంతేగాని వాళ్ళ సమస్య వచ్చేసింది కదా, చాలామంది 35 సంవత్సరాల నుంచి మేము బాబా పూజ చేస్తున్నాం, ఇవాళ ఎందుకు మాకు కష్టం వచ్చిందంటే, బాబా మనకు కష్టం ఇవ్వడానికి ఉన్నారా అమ్మ? లేరు కదా, ఆయన ఏం మనకేమి అగ్రిమెంట్ రాయలేదు కదా. నేను ఇలాగే అంటూ ఉంటాను, అసలు బాబాని ఏమి అనుకోవద్దు, బాబా ఎందుకు ఇస్తారు? బాబా కాదు, ఏ దేవుడు ఎవరికి కష్టం ఇవ్వరు. ఇవన్నీ ఏంటంటే ప్రారంధాలుగా మనం ఎన్నో జన్మల్లో ఏమేమి చేసి వచ్చామో మనకు తెలియదు. ఇప్పుడు ఉన్న దానిలో ఇంకా పొరపాట్లు చేసుకోకుండా, ఇంకా మనం కర్మలు పెంచుకోకుండా ఒక దైవభక్తిలో దైవారాధనలో చేసుకుంటూ ఉంటే ముందు ఇవన్నీ మనం తొలగించుకోవాలి కదా. ఆ తొలగించుకోవాలంటే కొన్ని ప్రారంధాలు వస్తూ ఉంటాయి, దాన్ని తట్టుకునే శక్తి కూడా భగవంతుడు ఇస్తాడు. మనం చేసుకోకుండానే కష్టం ఉంది అనుకుంటే మనం ఏది ఒడ్డు దాటలేము. ఇప్పుడు ఒక నది ఉంది, యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళాలి, ఇంకా వేరే సోర్స్ లేదు. కానీ ఎలాగైనా దాటుతాం కదా, ఒక బోట్ వేసుకుంటామో లేకపోతే ఏదో ఒక తిప్పలు పడో ఒక కర్రో బేస్ చేసుకొని మనం వెళ్తాం. ఎందుకంటే అది వెళ్ళాల్సిన ప్రదేశం కాబట్టి, అక్కడికి వెళ్ళాలి కాబట్టి చేరుతాం. అలాగే నువ్వు ఈ సమస్యను దాటాలి అంటే దానికి ఒక పరిష్కారం మనమే వెతుక్కోవాలి. ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది కొన్ని పరిహారాలు చెప్తూ ఉంటారు, ఇలా చేసుకోండి ఇలాగా. లేదా నిత్యం దైవ దర్శనానికి వెళ్ళండి, మీకు కుదిరిన టైంలో. మీ కుటుంబంలో ఇబ్బంది పెట్టుకొని ఆ పనులు ఆపేసుకొని నేను గుడికి వెళ్ళమని చెప్పట్ల, మీకు ఖాళీ ఉన్న సమయంలో గుడికి వెళ్తూ ఉండండి, దేవాలయాలు దర్శించుకుంటూ ఉండండి, ఉన్న దానిలోనే అక్కడే. అంతేగాని ఖర్చులు పెట్టేసేసుకొని ఎక్కడెక్కడో దూరంగా వెళ్ళేసి మేము అలా చేసి వచ్చాం ఇలా చేసి వచ్చాం అది కూడా వద్దు. సింపుల్గానే మీకు దగ్గరలో ఉన్న ఏదో ఒక దేవాలయానికి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకళ్ళు కోట్లల్లో అప్పులు అయిపోయారు. మ్యాక్సిమం ఒక 2 కోట్లు 3 కోట్లు 2 కోట్ల దాకా అప్పు అయిపోయారు. కానీ అతను ప్రతిరోజు శివాలయానికి వెళ్తానే ఉంటాడు. ఒక్కరోజు కూడా ఏడవకుండా ఎర్లీ మార్నింగ్ 5 కల్లా గుళ్ళో ఉంటాడు. కానీ అసలు ఎట్లాగంటే ఆ కుటుంబ పరిస్థితి చాలా, అసలు ఇంకా బతకకూడదు అనే స్టేజ్ దాకా వెళ్ళిపోయారనమాట వాళ్ళు. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఎంత బాధలో ఉన్నా కూడా ఆయనకి దేవాలయానికి వెళ్తా ఉంటే అది ఎలాగంటే గ్రాడ్యువల్గా అసలు అట్లాంటి ఆ పరిస్థితి నుంచి ఎంత త్వరగా ఈజీగా కోలుకున్నారంటే, ఇవాళ ఆయన హృదయం ఇప్పి చెప్తారు, నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, అయినా కూడా ఈ రోజుకి వెళ్తానే ఉంటారు. అంటే మనం దేవాలయానికి వెళ్ళడం వల్ల మన పూర్వజన్మ ఏం చేసినా మనకు తెలియదు. గ్రాడ్యువల్లీ మటుకు మన కర్మలు మటుకు తొలగిపోతూ ఉంటాయి, మనకు తెలియదు. దేవాలయమే, దేవుడి మందిరం, మన ఇల్లు మనది. కానీ అక్కడికి వెళ్తే అక్కడున్న వైబ్రేషన్స్ కానీ, మనలో ఉన్న చెడు శక్తులే కానీ, లేకపోతే మనలో ఉన్న నెగిటివిటీ కానీ అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి, మనకు తెలియదు. అట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్న వాళ్ళ పిల్లలు ఎదిగి రావడం, వాళ్ళకి మంచిగా సంబంధాలు కుదరడం, అసలు కుటుంబం ఎంత బాగుందంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అంటే, ఆ కుటుంబం వాళ్ళ నిలిచిందంటే కేవలం వాళ్ళ ఇంట్లో చేసిన దైవారాధనే వాళ్ళని నిలబెట్టింది. మరి వాళ్ళ 2 కోట్ల పరిస్థితి, అసలు అప్పుల పాలైపోయి రూపాయి తినటానికి లేకుండా ఉన్న పరిస్థితిలో
ఇవాళ ఆ కుటుంబం ఎంత అండగా ఉండి ఎంత సంతోషంగా ఉన్నారంటే కేవలం అతను చేసిన ఆ దైవ దర్శనమే వాళ్ళని అలా కాపాడింది, ఆ కుటుంబం మొత్తాన్ని కాపాడింది. అదే చెప్తున్నా, మీరు వెళ్ళండి, మీ సమస్య ఉంది అని అనుకుంటే సమస్యగానే ఉంటుంది. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పి ఆలోచించండి. దేవుడి దర్శనం మీకు బాబా గుడికి అయితే బాబా గుడి, వెంకటేశ్వరం గుడి అయితే వెంకటేశ్వరం, అమ్మవారి గుడి అనుకుంటే అమ్మవారి గుడికి వెళ్ళండి. ఏదైనా వెళ్తూ ఉండండి, అది కూడా మీకు వీలున్న సమయాల్లో వెళ్ళండి, వెళ్ళి దర్శించుకురండి. మీకు ఏది పరిష్కారం అవ్వాలో అదే పరిష్కారం భగవంతుడు అనేవాడు తప్పకుండా చేస్తాడమ్మా. అమ్మ, తర్వాత సందేశం ఒకసారి చూద్దాము. ఆచార వ్యవహారాలు సాంప్రదాయం అంటూ పట్టుకు వేలాడకండి. చిత్తశుద్ధి లేని శివ పూజలు, బాండశుద్ధి లేని వంటకాలు నిరర్థకాలు. సనాతన ఆచారాలను పాటించాల్సిందని కాదనను, కాకపోతే మనిషిని మనిషిగా గుర్తించి సమాజ శ్రేయస్సు చూడటం కూడా మన విధి అని మరవకండి. ఇది ఏ సందర్భంలో? ఇప్పుడు అది ఒక సందర్భంలో బాబా చెప్పారమ్మా. ఎందుకంటే ఇప్పుడు మా మదర్ వాళ్ళ తరపు అంటే వాళ్ళకి కొంచెం చాదస్తాలు కొంచెం బాగా ఎక్కువ. ఇప్పుడు మా జనరేషన్ అంటే కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మా పిల్లల జనరేషన్ అంటే ఇంకొంచెం మార్పులు వస్తూ ఉంటాయి. జనరేషన్కి చాలా మార్పులు ఉంటాయి. చుట్టాలు వచ్చారు, ఒకసారి సందర్భంగా వచ్చారు. ఏదో ఆడవాళ్ళు అంటే మరి బయట కుదరదు, వీలు కానీ సమయంలో వచ్చినప్పుడు మనమేమో కొంచెం పూజ అది ఉన్నప్పుడు చాలా ఆచారాలు పాటిస్తూ ఉంటాం కదా. వాళ్ళు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి టైం వచ్చింది, ఆ సమయం వాళ్ళని ఇంట్లో రానియకుండా మనం బయట పెట్టాలంటారు అమ్మ. నేనంటాను, లేదు అలాగా వద్దులే, బాగోదు, ఏమన్నా అనుకుంటారు, 5 రోజులు కూర్చోవాలంటే వాళ్ళు ఎలాగ ఇబ్బంది పడతారు కదా, మనం అలాగంటే మా మదరు చేదస్తాం అది. సరే నేను అన్నాను, పర్లేదులే, మరి ఏం చేస్తాము, మరి వాళ్ళు ఏదన్నా మనసుకి కష్టపెట్టుకుంటే వాళ్ళు బాధపడతారు, పర్లేదు రానిచ్చేద్దాం అని చెప్పి అలా అనుకున్నాం అనమాట. అందుకనే బాబా అది నేను ఆ రోజు అనుకున్నాను, బాబా నీ పూజలో మరి లోటు అవుతూ ఉంది, మరి ఏం చేయాలి బాబా, ఇది ఎలాగా, అటు నీ గదిలోకి నేను రాలేను, అలాగని వీళ్ళని బయట పెట్టలేను, ఏం చేయాలి బాబా అని చెప్పాను. అన్నప్పుడు ఇలాగ సనాతనాచారాలు ఇలాగ ఏదైనా మూఢనమ్మకంగా అది ఎక్కువగా పెట్టుకోబాకండి, మనిషిని మనిషిగా గౌరవించండి. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మన అకామిడేషన్ ఇవ్వడం కానీ ఏదైనా వాళ్ళకి వాళ్ళ ఆహార వ్యవహారాలు కానీ ఏదైనా మనం చూడాలి, గౌరవించి పంపించాలి అని అంటారు. అగౌరవం అనేది ఎవరిని చెయ్యొద్దు అని అంటారు, ఎవరిని కించపరచకండి అంటారు, ఎవరిని తక్కువ చేసి చూడకండి అని అంటారు. మన ఆతిథ్యం కోరినప్పుడు ముందు వాళ్ళని గౌరవించండి. నేను ఎప్పుడూ ఉంటాను, నేను మీ దగ్గరే ఉంటాను. అందుకే ఆ సనాతనాచారాలు మూఢనమ్మకాలు అలాంటివన్నీ పట్టుకొని వేలాడకండి, మనిషిని మనిషిగా గుర్తించి అందరితోనూ కలిసిమెలిసిగా ఉండండి అని చెప్పి బాబా చెప్తా ఉంటారు. ఇంకో సందేశం ఒకసారి చూద్దామమ్మా. మతాలు మనం కల్పించుకున్న మదమాత్సర్యాలు. ఈ సత్యం తెలుసుకున్నవారు ధన్యుడు, కాకపోతే హీనుడు. మతాతీతుడు, కులాతీతుడైన శ్రీ సాయి సర్వభీష్ట ప్రదాత. ఈ సందేశం ఏ సందర్భంలో బాబా చెప్పారు? చెప్తానమ్మా, చాలా చోట్ల నేను విన్నాను. మతాలు, కులమతాలు, ఈ కులమతాల కంటే నేను అసలు ప్రాధాన్యం ఇవ్వనమ్మా. ఎందుకంటే మనం ఫస్ట్ పుట్టినప్పుడు మనకి తల్లి తండ్రి చెప్తేనే మనం ఏం కులం అనేది మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా మనం వాళ్ళు చెప్తే మనకు తెలిసిన తర్వాత మన పిల్లలకి మనం చెప్తే వాళ్ళకి తెలిసింది, కానీ నిజంగా మనం అసలు ఎక్కడి నుంచి వచ్చామనేది మనకు అసలు తెలియదు. నేను అన్ని మతాలని గౌరవిస్తాను. నేను యాక్చువల్గా మా ఫ్రెండ్స్తో పాటు చర్చికి కూడా వెళ్తూ ఉంటాను, మన హిందూ దేవాలయాలకి వెళ్తాను. అలాగే ఇప్పుడు ఏదైనా జ్వరం వస్తుంది, లేకపోతే పట్టి పీడిస్తుంది మనల్ని, మనం అర్జెంటుగా ఎక్కడికి వెళ్తామమ్మా, దర్గాకి వెళ్తామా, వెళ్ళి ఆంచన కట్టించుకొని వస్తామా? మరి అప్పుడు మనం హిందూ ధర్మం మనం ఎందుకు ముస్లిం దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము? ముందు మనకి తగ్గిపోవాలనే కదా చూస్తున్నాము, అంతే కదా. ఓకే, సాయిబు గారు పలానా ఆంచన ఇస్తే కడితే మనకి తగ్గుద్దని చంటి పిల్లల్ని కూడా చాలా మంది తీసుకెళ్తా ఉంటారమ్మా దర్గా. శుక్రవారం మన హిందువులే ఎక్కువ వెళ్తూ ఉంటారు. అదే మతాలు అనేది కేవలం మనం మనసుల్లో ఏర్పడిపోయింది, అంతే కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది లాస్ట్ ఒకసారి ఒక చోట ఏదో బాబాది ఏదో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు కూడా ఇదే డిస్కస్ చేశాను కూడా నేను నేను హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ రావాలి. ఒక 2 టైర్ ట్రైన్ బుక్ చేసుకుంటా, టికెట్ బుక్ చేసుకుంటా, శుభ్రంగా మంచి బెర్త్ వస్తుంది, పడుకుంటాను హ్యాపీగా, వాడు రగ్గులు ఇస్తాడు అన్నీ సరే సౌకర్యవంతంగా బుక్ చేసుకుంటాం, సౌకర్యవంతంగా దిగిపోతాం. మన స్టేషన్ వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు దిగిపోతాం. రాత్రంతా మనం అక్కడ సాయంత్రం నేను 5ంటికి ఎక్కితే మార్నింగ్ ఉదయం 8 వరకు మనల్ని అంత జాగ్రత్తగా తీసుకొచ్చిన డ్రైవరు నువ్వు క్రిస్టియన్నా, హిందువా, ముస్లిమా అని మనం చూస్తామమ్మా.
డ్రైవర్ అర్ధరాత్రంతా మెలుకొని ఆ బండిని నడిపితేనే కదా మనం ఒక సేఫ్ మన ప్రదేశానికి మనం చేరుకోగలుగుతున్నాం. మనకు అవసరం లేదు కదా, అతను ఎవరనేది మనకు అవసరం లేదు. మన సురక్షిత ప్రాంతాలకు మనల్ని చేర్చేయడా లేదా? అలాగే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇమీడియట్గా హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే రోడ్డు మీదే పడిపోతాం. అక్కడ ఎవరు వస్తారు? ఎవరు వచ్చి మంచినీళ్ళు ఇచ్చినా తాగుతామా లేదా? అది మనం ఏమన్నా కుల మతాలు ఏమన్నా చూస్తామా? హిందువు ఇచ్చాడా, క్రిస్టియన్ ఇచ్చారా, లేకపోతే ముస్లిం ఇచ్చారా? ఎవరు ఇచ్చారనేది అవసరం కాదు కదమ్మా. ఇదంతా అమ్మ మనలో ఏర్పడిపోయిన మూఢ నమ్మకాలు. ఫస్ట్ మనం ఇవి వదులుకోవాలి. అసలు ఇది మారాలి. ఉంటాయి, ఎందుకంటే మన తాత తరాల నుంచి వచ్చిన ఇది నమ్మకం కాబట్టి ఆ మతాల మీద బాగా మనకి బలంగా నాటుకోవడం వల్ల మనలో ఇలాంటి ద్వేషాలు, ఇలా తారతమ్యాలు ఇలాంటివి వస్తాయి. అందరూ ఒకటే, అన్నిట్లోనూ సాయి ఉన్నారు, అందరిలోనూ సాయి ఉన్నారు అని అనుకుంటే అసలు మతాలకు అనేది, కుల మతాలకు అనేది మనం ప్రాధాన్యం ఇవ్వం కూడా. అసలు అట్లాంటివి వదిలేసుకోవాలి. ఎవరైనా సమానమే, అంతే. ఇప్పుడు నా గ్రూప్లో చేరుతున్నారు, కేవలం నా వాళ్ళే చేరాలని నేనేం చెప్పట్లేదే. అందరం ఒకటే, అంతా ఒకే కుటుంబం, అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ఇప్పుడు స్కూల్లో చదువుతాము, ఎంతమంది అనేక రకాల కులాల వాళ్ళు ఉంటాం, కానీ అందరం కలిసిమెలిసి చదువుకున్నామా లేదా, కలిసిమెలిసి ఆడుకున్నామా లేదా? అప్పుడు లేని మతాలు, అప్పుడు లేని భేదాభిప్రాయాలు ఇప్పుడెందుకు మనం తెచ్చుకుంటున్నాం? అసలు ఇట్లాంటివన్నీ కూడా మార్చేసుకోవాలి. అసలు ఏది కూడా మనం అసలు మత ఇది అనేది మనసులోకే రానివ్వకూడదు. అందరం సమానమే. ఇక బాబా తర్వాతి సందేశం చూద్దామమ్మా. ఎవరినో చూసి ఈర్ష, మరెవరినో చూసి నిరాశ పొందకండి. ఈర్ష, అసూయలు బహు చెడ్డవి. శ్రీ సాయి వంటి సమర్థ సద్గురు చరణాలు పట్టిన మీరు నిజంగా అదృష్టవంతులు. అన్నీ బాబా చూసుకుంటారు, ధైర్యంగా ఉండండి. ఇది ఏ సందర్భంలో అమ్మా? మానవ లక్షణమే ఉంటుందమ్మా ఖచ్చితంగా. ఈర్ష్య, అసూయ అనేది ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఒకనొక టైంలో పరిస్థితి బాగున్నప్పుడు అనిపిస్తుంది, ఎందుకు బాబా నాకు ఇలాగా ఈ స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు ఇలా జరిగింది, నేను అంత క్రితం ఏం చేశాను అనేది నాకు తెలియదు. సరే అయిపోయింది ఏదో అయిపోయింది, కానీ అందరూ బాగున్నారు, నేనే ఎందుకు బాబా ఇలా ఉన్నాను? అందరూ చక్కగా సెటిల్ అయ్యారు. అమ్మ నాకు ఒక అక్క, అన్నయ్య, వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు, కానీ నేనే ఇలా ఉండిపోయాను. అలాగ ఏదన్నా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు హై స్టేజ్లో ఏదన్నా జాబ్స్ చేస్తున్నప్పుడు కూడా చూసా వాళ్ళ పొజిషన్ ఎంత హైగా ఉందో, మనం ఎందుకు ఇలాగున్నాము, నేను ఎందుకు ఇలాగున్నాను అలా అనేది ఒక మనసుకు అనేది కొంచెం కలుగుతూ ఉంటుంది. అప్పుడే ఎవరినో చూసి ఈర్ష్య, అసూయలు ఇట్లాంటిది ఏది కూడా నువ్వు మనసులో పెట్టుకోవద్దు. బాబా చరణాలనే పట్టుకున్నావు నువ్వు, నేను నిన్ను ఎంతో జాగ్రత్తగా నిన్ను నడిపించుకుంటాను, ఇట్లాంటివి అసలు మనసులోకి రానివ్వరు. ఒకసారి నేను ఇలాగే ఇదే పుస్తకంలో కూడా రాశానమ్మా, సాయివేదంలో కూడా. చెన్నై ముఖ్యమంత్రి అప్పుడు జయలలిత గారు పరిపాలన ఉండేవాళ్ళు, వారి జీప్ వెళ్తుంటే అప్పుడు అక్కడే నుంచున్నాను, చూశాను. అబ్బా ఎంత అదృష్టవంతురాలో కదా, ఆ పొజిషన్లో ఉంది జయలలిత గారు, ఎంత బాగుంది అసలు అని చెప్పి అలాగ మనసు అసలు అదొక రకంగా ఆనందం వేసింది. ఒక రకమైన ఇదే అండి, పదవులు ఉంటే అలా ఉండాలి కదా, అదే ఉండాలి, ఇలా చిన్న ఉద్యోగాలు కాదు, ఉంటే హై పదవుల్లో ఉండాలి అనేది ఒక మనసుకి వచ్చేసింది. అది ఇంటికి రాగానే నాకు బాబా అదే చెప్పారు నాకు, ఎవరినో చూసి అసలు ఈర్ష్య ఇట్లాంటివన్నీ కూడా నువ్వు మనసులోకే రానియద్దు, నీకు నేనున్నాను తోడు, నీకు నిరంతరం నేను ఉంటాను, నిన్ను నేను చేయిపెట్టి నడిపిస్తాను అని చెప్పి అన్నప్పుడు అసలు ఇంకా మళ్ళీ ఏదైతే వచ్చిందో అవన్నీ కూడా నేను మైండ్లో అప్పటికప్పుడే తీసేసుకుంటాను. ఎందుకంటే మానవ లక్షణం అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. అది తర్వాతి సందేశం చూద్దామమ్మా. పసిబిడ్డ నీ తొడ మీద మలమూత్ర విసర్జన చేస్తే పసిబిడ్డను నరుకుతావా లేదా నీ తొడను నరుకుతావా? కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఓపిక తప్పదు. ఈ సందర్భం ఏ సందర్భంలో చెప్పారు బాబా గారు? చెప్తారమ్మా బాబా. ఎట్లా అంటే అదే చెప్తున్నాను కదా, మనకి కోపం అనేది వస్తూ ఉంటుంది, ఆవేశం అనేది వస్తూ ఉంటుంది, దుడుకుతనం అనేది వస్తూ ఉంటుంది. మనలో ఉన్న అవలక్షణాలే అయ్యి ముందు అది మార్చుకోవాలి అని అంటే గ్రాడ్యువల్గా ఒక్కసారిగా మనం తగ్గిపోవు, నిదానంగా మారుతూ ఉంటాయి. ఒకసారి ఎంత మంచిగా ఉన్నా కూడా ఏదో ఒక చెడు అనేది మీద పడిపోతూ ఉంటుంది. ఏదో ఒక అసలు మనం చెయ్యని తప్పుకు కూడా నింద పడిపోవాల్సి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏముందమ్మా, ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అసలు యాక్చువల్గా నేను ఏ విషయాన్ని నేను మైండ్కి తీసుకోను, ఎందుకంటే బాబా ఉన్నారు. నేనేం ఆలోచిస్తున్నానో భగవంతుడికి తెలుసు, పక్కన వాళ్ళకి తెలియాల్సిన అవసరమే లేదు. మనం మంచి ఆలోచిస్తున్నామా మంచి జరుగుతుంది, చెడు ఆలోచిస్తే చెడుగా ఉంటుంది. అసలు మనిషి జీవితం కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఏదైతే మన విధానం, ఆలోచన విధానం ఎలా ఉంటుందో మన జీవన శైలి కూడా అలాగే ఉంటుంది. అది మటుకు 100% నేను చెప్తున్నాను. అనిపిస్తూ ఉంటుంది, కోపం వచ్చేస్తుంది, నిందలు పడుతున్నాను, అది పడుతున్నాను,
ఎందుకు బాబా చెయ్యని వాటికి కూడా నా మీద ఇంత ఇలాగా అని చెప్పి అనుకున్నప్పుడు కూడా బాబా ఆ నిందల్ని కూడా నాకు ఒక పూల వర్షంలాగే నన్ను కురిపించారు. నేను అసలు ఏది మైండ్కి తీసుకోను. అనుకుంటే అనుకొని మనకేంటి, మనం ఏం చేయలేనప్పుడు మనం ఎందుకు బాధపడాలి, మనకు ఎందుకు ఆలోచించాలి అనే విధంగా ఆలోచించి ఏదన్నా బాధ కలిగింది అన్నప్పుడు బాబా ఇదే చెప్తారు. నువ్వు ఒక చంటి బిడ్డ నీ మీద మలమూత్ర విసర్జన చేస్తే నువ్వు నీ తొడని నరుక్కుంటావా, లేకపోతే నువ్వు చంటి బిడ్డనే నరికేస్తావా అంటారు. ఎందుకంత ఆవేశం తెచ్చుకుంటావు, ఎందుకంత ఇది, నేనున్నాను కదా నీకు తోడు అనుకోని. లోకులు కాకులనే చెప్తారు బాబాగారు. నాకు ఆ సందేశం కూడా నేను ప్రూఫ్ చూపిస్తాను. నువ్వు చేసేవన్నీ మంచి కార్యాలే, కానీ దాన్ని లోకులు కాకులు దాన్ని అనేక రకాలుగా అనుకుంటారు. అనుకోని నీకు నేనున్నాను కదా, అంత అభయం ఇస్తున్నప్పుడు ఎవరో ఏదో అన్నారని నేను బాధపడాల్సిన అవసరమే లేదు. అసలు పడను కూడా. నేను ఒకటే అనుకుంటా, సాయి 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 సాయి, అదొకటే తెలుసు, ఇంకా వేరే మంత్రాలు కూడా ఏం తెలియదు. నిత్యం దైవారాధన అయితే ఉంటుందమ్మా ఇంట్లో, కానీ ఎప్పుడు నిరంతరం చేసుకుంటానే ఉంటా. నేను ప్రతి ఏకాదశికి కూడా వెంకటేశ్వర స్వామికి ఇంట్లో వ్రతమే చేసుకుంటా. అది మేము చేసుకోవచ్చా అసలు అవన్నీ నాకేం తెలియదు. నా పద్ధతి నాకు తెలిసిన విధానంగానే నేను చేసుకుంటా. ఏదో పురోహితులను పెట్టుకున్నో శాస్త్రోక్తంగా అంత ఇదిగా నేను ఏం చేసుకోను. నాకు తెలిసిన ఏదైతే నైజం ఉందో అదే చేసుకుంటా ఉంటా. అదే నన్ను భగవంతుడు కాపాడుతున్నాడు. నన్ను ఏ దారిలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నాకు వెన్నంటుండి బాబా నడిపిస్తున్నారు. ఇంకా నేను అంతకన్నా నేను ఇంకా చెప్పవలసింది ఏం లేదు. వెన్నంటుంటారు, ఆయన సహాయకారి, తోడు నీడ తండ్రి అన్నీ ఆయనే, స్నేహితుడు అన్నీ ఆయనే బాబాని. ఇక చివరి ప్రశ్న అమ్మ, ఇది సందేశం కాదు. బాబా ఒక్క షిరిడీలోనే ఉంటారా, లేదంటే మనం నమ్మితే ఎక్కడైనా ఉంటారా? మన హృదయంలోనే ఉంటారు బాబా. మన హృదయంలోనే, మన అంతరాత్మలోనే ఉంటారు. ఫస్ట్ అదే చెప్తారు, నేను వచ్చి నీ హృదయంలోనే ఉంటా. కానీ నువ్వు అదే మనం ఏంటంటే పొద్దులేస్తే ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటామమ్మా. నిజంగానే ఓ పాలవాడు వచ్చాడు, ఆ పనమ్మాయి వచ్చిందా, లేకపోతే పేపర్ వాడు వచ్చాడా, లేకపోతే కూరగాయలు తెచ్చుకోవాలా, లేకపోతే ఇంకేమైనా కుటుంబ సమస్యల గురించే మనం ఆలోచించేసుకుంటాం. కానీ బాబా ఏం చెప్తారు, నువ్వు నన్ను నీ హృదయంలో బంధించుకో, ప్రతి కార్యాల్లోనూ నేను ఉంటాను. మన అనవసరమైన వేస్ట్ అంతా కూడా మన హృదయంలో పెట్టుకుంటే ఆయనకి చోటేది. ఫస్ట్ అవన్నీ తీసేయండి, ఏవి కావాలో ఏంటనేది అసలు మన నిత్యావసరాలు నిత్య పనుల గురించి అసలు వదిలేసేయండి. అవన్నీ ఆయన పాదాలు చెంత వేయండి, ఆయనే చూసుకుంటానంటున్నా. మనం ఆయనకి స్థానం కల్పించకుండా మనం ఎక్కడో ఉన్నారు, అక్కడికే వెళ్తే బాగుంటుంది, ఇక్కడికే వెళ్తే బాగుంటుంది, బాబా అక్కడ గుళ్ళో ఉన్నారు, ఎక్కడ గుళ్ళో, మన హృదయంలోనే ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు నువ్వు ఆ స్థానం ఏర్పాటు చేయాలి. నీ ఆలోచన విధానం మార్చుకో. బాబా నువ్వు ఉన్నావు, నాకు తోడున్నావు, నీ వల్లే నాయన. ఇవాళ ఉదయం లేచావంటే నీ దయ వల్లే నేను ఇవాళ లేచాను నాయన. మళ్ళీ ఇవాళ ఈ దినచర్య అంతా అయిందంతా కూడా బాబాగారి దగ్గర చెప్పుకొని, బాబా ఇవాళ ఇలా జరిగింది, ఇవాళ ఇలా చేసుకొచ్చాను ఈ కార్యాలు, ఇప్పుడు నేను సైనించబోతున్నాను బాబా, సంతోషంగా నన్ను నిద్రలోకి జార్చి మళ్ళీ తెల్లారి లేచి మళ్ళీ నీ సేవకి మమ్మల్ని ఉపయోగించుకో బాబా అని మనం దండం పెట్టుకుంటా ఉంటే నిరంతరం అసలు ఆయన మనకి తోడు నీడ. చెప్తున్నాం కదా, మానవగా ఎవరైనా మన బంధుత్వాలు కానీ స్నేహాలు కానీ ఎవ్వరు కూడా అంతవరకే, ఎంతవరకు పరిమితమో అంతవరకేనమ్మా. కానీ భగవంతుడు ఎన్ని జన్మలకైనా మనకి తోడు ఉంటాడు. ఇది మటుకు అక్షర సత్యం. అది వాళ్ళ అనుభవంగా తెలుసుకుంటేనే అది అర్థమవుతుంది. ఏదో వాళ్ళు చెప్పారు ఈ పూజ చేయాలి, వీళ్ళు చెప్పారు ఈ పూజ చేయాలి, అసలు అలా వద్దు. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. షిరిడీ కూడా మనం అక్కడికి వెళ్తున్నాము అని అంటే ఎంత అదృష్టం అంటే అది చెప్పలేనమ్మా. అసలు అంత అదృష్టం. మన షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం అని చెప్పి బాబా ఏకాదశి సూత్రాల్లో చెప్పారు. అసలు అక్కడికి వెళ్ళడమే మన దుఃఖాలన్నిటికీ కూడా అన్నీ కూడా మన సమస్యలన్నీ కూడా తొలుగుతాయి. కానీ మనం వెళ్ళొచ్చాము, మాకీ కష్టం వచ్చింది, వెళ్ళొచ్చాము, అలా అసలు అలాంటి ఏం పెట్టుకోవద్దు. మనం వెళ్ళాలి అన్న కనుక సంకల్పం ఉంది అనుకుంటే నీ చేతిలో రూపాయి లేకపోయినా కూడా మనం షిరిడీ వెళ్ళగలుగుతాం, ఖచ్చితంగా వెళ్ళగలుగుతాం. బాబా మీద మనకున్న నమ్మకం, మనకున్న శ్రద్ధ, ఆ విశ్వాసం ఉంది అని అనుకుంటే చేతిలో రూపాయి లేకపోయినా షిరిడీ వెళ్ళి ఎవరో ద్వారా అయినా వెళ్ళి మనం వస్తాం. అది 100% జరుగుద్ది. అలాగే తిరుపతి అయినా సరే, ఏడుకొండల స్వామి అయినా సరే, ఆ తిరుపతి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవాలన్నా ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే. ఏదైనా మన మనసుతో ఏదైతే చేస్తున్నామో మంచి అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, దైవ కార్యం అవనివ్వండి, అది 100% మనకి ఏదో ఒక రోజు మనకు ఆ విత్తనం మొలకెత్తుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అది అనుభవపూర్వకంగా మీ సాధనలో మీరు నేర్చుకుంటూ, మీరు మార్పు తెచ్చుకుంటూ, మీ జీవన శైలిలో మార్పు తెచ్చుకుంటూ మీరు ముందుకు సాగండి, సంతోషంగా ఉంటారు.
ఓకే అమ్మా, బాబా సందేశాల గురించి చాలా చక్కగా వివరించారు. Okay. నమస్కారం. సరే. సాయి సందేశాల గురించి కృపరాణి గారు చాలా చక్కగా చెప్పారు. అయితే వచ్చే ఎపిసోడ్లో సాయి వేదం కృపరాణి గారు రాసిన పుస్తకం నుంచి ఒక్కొక్క వాక్యం గురించి అడిగి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.